ఇప్పుడు క్రెడిట్ క్లెయిమ్ చేయటం అనే దానికి ఇవన్నీ కూడా వస్తున్నాయి సార్. ఒక పక్కన అక్కడ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ని 6 నెలల క్రితం ప్రకటించిన విధంగా వితిన్ 6 మంత్స్లోనే శంకుస్థాపన జరిగి 28లో ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలనే ఒక కార్యక్రమంగా ముందుకు వెళుతున్న తరుణంలో ఆబ్వియస్గా కేంద్ర మంత్రుల సమక్షంలో ఒక ప్రౌడ్ మూమెంట్ కాబట్టి లోకేష్ గారు మరి ఈ క్రెడిట్ క్లెయిమ్ విషయం కూడా ప్రస్తావిస్తూ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనేది విన్నాం, ఓసిడి అనేది. ఇప్పుడు అది చివరికి సిసిడి క్రెడిట్ చోరీ డిజార్డర్గా మారింది. రేపు మళ్ళీ వచ్చి దీన్ని మొన్న ఎట్లా అయితే క్లెయిమ్ చేసుకున్నారో ఇప్పుడు ఈ మొత్తం గూగుల్ 1 GW అలాగే 1,40,000 crore ప్రాజెక్టుని మేమే తీసుకొచ్చామని చెప్తారు. అలాగూ వాళ్ళకేమో వైజాగ్లో జీ అంటే మాకు గూగుల్ అయితే వారికి గొడ్డలి అని వివేకానంద రెడ్డి గారి మర్డర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, అలాగే ఈ మధ్యకాలంలో వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే అధికారంలోకి రాక ముందు నుంచే పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచే చుక్కలు చూపిస్తామని, ఒక్కొక్కడిని తరిమి కొడతామని చెప్పేసి ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. కట్ చేస్తే మళ్ళీ ఈ ఇన్ఫోసిస్కి 20 ఎకరాలు 99 పైసలకే ఇచ్చిన దానికి మళ్ళీ వెంటనే దానికి కూడా వైసీపీ క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే ఈ ఇన్ఫోసిస్ కూడా వైజాగ్లో ఆల్రెడీ తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పేసి. కరెక్టే, అది వాస్తవమే. కానీ అది ఒక అద్దె బిల్డింగ్లో 1000 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక ఆఫీస్ స్పేస్ లాగా ఉంది. కానీ ఇప్పుడు డెడికేటెడ్గా 20 ఎకరాల్లో వారికి సొంతంగా అక్కడ నెలకొల్పే విధంగా, అలాగే ఒక 7 నుంచి 8 వేల ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కొద్దిగా ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టేటట్టుగా ఇప్పుడు ఇన్ఫోసిస్కి పూర్తి స్థాయి సంస్థ అక్కడ రాబోతుంది. మరి అది ఇది ఒకటేనా? ఈ క్రెడిట్ చోరీలు చేసే బదులు రాష్ట్రంలో ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయటం మానేసి వైసీపీ రకంగా ముందుకు వెళ్ళటం ఎంతవరకు వారికి ఉపయోగపడుతుంది? అలాగే అధికార పార్టీ తెలుగుదేశం కూడా ఇక దీన్ని మళ్ళీ కొనసాగించకుండా లేకపోతే ప్రొలాంగ్ చేయకుండా సాగదీయకుండా మాది గూగుల్ మీది గొడ్డలి అని చెప్పేసి అదే వర్షంలో ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? ముందుగా సురేష్ గారు, మీకు మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లోకేష్ గారు నిన్న ఆ ఇనాగరేషన్ కార్యక్రమంలో మీది గొడ్డలి మాది గూగుల్ అన్న ఆ వ్యాఖ్యానాలు, తర్వాత ఆయన సెటైర్లు, వాటి గురించి నేను మళ్ళీ చెప్తానండి. ముందుగా ఏంటంటే ఏదైతే క్రెడిట్ కోసం ఈ పోటాపోటీగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవటం అంశంలో ముఖ్యంగా విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ అంశంలో నాకున్న సమాచారం ప్రకారంగా నేను కొన్ని వివరాలు చెప్తాను. ముందుగా ఏంటంటే ఈ అదాని గూగుల్ డేటా సెంటర్ అన్నది ఇనిషియేటివ్ మొట్టమొదటిగా ఇనిషియేటివ్ జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ముందు 0.1 అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టైంలో దీని ప్రపోజల్స్ జరిగినాయి. ఆ తర్వాత 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అదాని డేటా సెంటర్, అది కూడా ఎంత అండి, 200 to 300 మెగావాట్స్ అంత ఒక చిన్న సామర్థ్యంతో 14,000 నుంచి 21,800 కోట్ల రూపాయల పెట్టుబడితో కోసం అని వాళ్ళకి 130 ఎకరాలు భూమిని మధురవాడ, కొప్పులవాడ దగ్గర వీరు కేటాయించడం జరిగింది. అది ఏంటంటే అది కార్యరూపం దాల్చలా, అది అలాట్ చేశారు. అదాని చేత పెట్టించాలి డేటా సెంటర్ అని చిన్న స్థాయిలో జరిగిన మాట వాస్తవం. ఆ అంశం వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణం చేయాలన్న శంకుస్థాపన చేయబడిన గూగుల్ డేటా సెంటర్ 1 GW ప్రాథమిక దశలో ప్లాన్ చేశారు. దాదాపు మరి 1,20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయటం.
దీంట్లో ఏంటంటే నాలుగు నాలుగు ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యాయండి. ఒకటి ఏంటంటే గూగుల్ చేసేది కార్యక్రమం. గూగుల్ ప్రధానంగా ఇన్వెస్టర్ దీంట్లో. గూగుల్ అనే సంస్థ ప్రధానమైన ఇన్వెస్టర్. అలాగే నిర్వహణ మొత్తం కూడా గూగులే నిర్వహిస్తుంది. గూగుల్ యొక్క పాత్ర ఏంటంటే దీంట్లో A1 మరి ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని నిర్వహించటం, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, అట్లాగే సాఫ్ట్వేరు సర్వీసెస్ అవన్నీ కూడా ఇచ్చే ప్రధానమైన పాత్ర అంతా కూడా గూగుల్ నిర్వహిస్తుందండి. లేకపోతే అదానీ కూడా ఉంది దీంట్లో. అదానీ ఏం చేస్తుంది? అదానీ కనెక్ట్స్, మరి అదానీ గ్రూపు ఎడ్జ్ కనెక్ట్స్ జేవి అనే సంస్థ వీళ్ళు చేసేది ఏంటండి, డాటా సెంటర్కి కావాల్సిన బిల్డింగ్లు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, పవర్ సిస్టమ్స్, కూలింగ్ సిస్టమ్స్ని క్రియేట్ చేయటం, అట్లాగే క్యాంపస్ ఏదైతే దీనికి కావాల్సిన క్యాంపస్ నిర్మించటం. అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటం వరకే ఈ ప్రాజెక్టులో అదానీ సంస్థ యొక్క పాత్ర. అట్లాగే ఏంటంటే మరి భారతీయ ఎయిర్టెల్ మూడో సంస్థ, భారతీయ ఎయిర్టెల్, నెక్స్ట్రా ఎయిర్టెల్, ఈ రెండు కలిపి ఇక్కడ వీళ్ళు ఫైబర్ నెట్వర్క్ ఇవ్వటం, అట్లా సబ్మెరైన్ కేబుల్స్ వేరే దేశాలకి సముద్ర అంతర్గామి ద్వారా కేబుల్ కనెక్షన్ ఇవ్వటం, తద్వారా ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయటం. అట్లాగే ఏంటంటే తక్కువ లాటెన్సీ తోటి క్లౌడ్ యాక్సెస్ చేయటం, క్లౌడ్ యాక్సెస్ అందించటం, అట్లాగే డేటాని వేగంగా ప్రపంచ దేశాలకి చేరవేయటం అనేది భారతీయ ఎయిర్టెల్ యొక్క పాత్ర. ఈ మూడు సంస్థల పాత్ర ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పాత్ర కూడా నాలుగో సంస్థగా ఒక పాత్ర ఉంది. వీళ్ళకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం, భూములు అందించటం, పర్మిషన్స్ ఇవ్వటం. ఇది 4వ ఆర్గనైజేషన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో పాత్ర వహిస్తుందండి. ఇది ఎట్లా మరి దీనికిను ఇందాక రామారావు గారు వైసీపీ మేమే చేశామని చెప్పిన దానికి కూడా సంబంధమే లేదు. వాళ్ళ హయాంలో భూమిలు ఇచ్చారు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా అదానీ వాళ్ళు ఒక తక్కువ కెపాసిటీ కలిగిన డాటా సెంటర్ ప్రపోజల్స్ మాత్రమే జరిగినాయి. అవి కార్యరూపం దాల్చలా. ఏదైనా నిర్మించారా వాళ్ళ హయాంలో? చెప్పండి రామారావు గారిని. కాబట్టి ఎలా క్లెయిమ్ చేసుకుంటారు మీరు? ఇది మేమే తెచ్చామని ఎలా క్లెయిమ్ చేసుకుంటారండి? సంబంధమే లేదు కదా రెండింటికి. ఇప్పుడు నేను వివరాలు ఇచ్చిన దాంట్లో ఏం సంబంధం ఉందో చెప్పండి రామారావు గారు. ఏం సంబంధం ఉంది? ఇక్కడ టోటల్ మేనేజ్మెంట్ అంతా కూడా గూగుల్ నిర్వహిస్తుంది ఈ ప్రాజెక్ట్ లో. ఇది అతిపెద్ద ప్రాజెక్టు. 14,000 కోట్లు ఎక్కడ, 1,20,000 కోట్లు ఎక్కడ? సంబంధం ఏమైనా ఉందా? అంతేకాదండి, ఇవాళ ప్రారంభించిన దానికి ఒక అథెంటికేషన్ ఉంది. ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. అట్లాగే దానికి కావాల్సిన మరి 2030 కల్లా దీన్ని పూర్తి చేయాలనే ప్రపోజల్స్ తోటి వెళ్తున్నారు. గూగుల్ సంస్థ అంటే ఇవాళ ఆషామాషి సంస్థ కాదండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో గూగుల్ తన యొక్క డాటా సెంటర్స్ ని విస్తరించింది. ఇవాళ బొంబాయిలో కూడా, మరి మన దేశంలో చూస్తే కనుక బాంబే నగరంలో అత్యధికంగా డాటా సెంటర్స్ ఎక్కువగా ఉన్న నగరం బాంబే. 2వ ప్లేస్ లో చెన్నై ఉంది. వీటిని కూడా గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ ఇలాంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఎక్కడ అదాని నిర్వహిస్తున్నట్టు లేదు. ఎక్కడ చిన్న చితక ఆర్గనైజేషన్స్ ని అదాని తీసుకుంది. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్యురసీ టెక్నాలజీ డ్రైవెన్ ప్రాజెక్ట్స్, ఇవి టెక్నాలజీ డ్రైవెన్ ప్రాజెక్ట్స్ ని ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మీకు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే మరి అత్యధికంగా డాటా సెంటర్లు ఉన్నది అమెరికాలో. 5,234 డాటా సెంటర్లు ఉన్నాయి అమెరికాలో. మరి తర్వాత చైనా 2వ ప్లేస్ లో ఉంది. అట్లాగే చివరిగా దుబాయ్లో కూడా గూగుల్ సంస్థే డాటా సెంటర్స్ నిర్వహిస్తుంది. ఇంకా టైం ఉంది, చాలా చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా డాటా సెంటర్లకి దాదాపు 400 ఎకరాలు, 300 ఎకరాలు, అత్యధికంగా 1,210 ఎకరాలు ఒక డాటా సంస్థకి వీళ్ళు భూములు ఇచ్చారు. భూములు కొన్నారా, గవర్నమెంట్ ఇచ్చినాయా, అది వేరే అంశం. కానీ భూముల యొక్క అవసరం పెద్ద 100 ఎకరాల్లోనే అవసరం ఉంటుంది దీనికి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో మరి 601.40 ఎకరాలని ఇచ్చారు. 99 పైసలకే ఇచ్చారు. అది సహేతుకమా, కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, ఇవాళ భూములు ఇవ్వకుండా ఏ ఆర్గనైజేషన్, ఏ సంస్థ వస్తుందండి పెట్టుబడులు పెడతానికి? ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నాన్ని ఎంచుకొని
మరి ఇంత పెద్ద ఎత్తున డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంటే దీని ద్వారా వచ్చే అవుట్కమ్ ఏంటో ఆలోచించకుండా మేమే పెట్టామని క్రెడిట్ కోసం చేయటం. ఎంపీ అనే గురుమూర్తి అనే ఒక ఎంపీ కోర్టులో ఈ భూములు ఇవ్వటం అనే దాని మీద ప్రశ్నించడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఏ సంకేతాలు వెళ్తున్నాయి? నేను ఒకటే సూటిగా వైసీపీ వాళ్ళని అడుగుతా, అసలు మీకు ఈ గూగుల్ డాటా సెంటర్ రావటం ఇష్టం లేదా? అది రాష్ట్రానికి అవసరం లేదా? పనికిరాదా అనేది చెప్పండి. మాకు వద్దు, పనికిరాదు రాష్ట్రానికి అని చెప్పండి. మీకు 5.5 కోట్ల మంది ప్రజల్లో సెల్ ఫోన్లు వాడే దాదాపు 3.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళందరూ కూడా ఉదయం లేస్తే పడుకునేంత వరకు వాళ్ళ ఏళ్ళన్నీ కూడా గూగుల్ మీదే వెళ్తాయి. మీరు గూగుల్ వద్దని చెప్పండి, తరిమి కొడతారు వైసీపీ వాళ్ళ ప్రజలే. మీరు గూగుల్ మీదే వాళ్ళ వేళ్ళు కదులుతూ ఉంటాయి ప్రతిరోజు. అలాంటి ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంటే మీరు ఎందుకండి దాని మీద మాట్లాడతారు? వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు 99 పైసలకి ఇవ్వటం అనేది చూడటానికి కొంత అన్యాయంగా, సహేతుకం కానిదిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి డీటెయిల్డ్ గా, నేను కూడా గతంలో ఉన్న డిబేట్లో వ్యతిరేకించాను. 99 పైసలకి ఇవ్వటం ఏంటండి? కొంత రేటు కడితే ఇన్కమ్ వస్తుంది కదా, రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది కదా, ఎందుకు పోగొట్టుకున్నారు అని చెప్పేసి. కానీ లోతుగా చూస్తే గనక ఈ 99 పైసలుకి ఇచ్చిన దాన్ని పక్కన పెడితే వచ్చే ఉపయోగాలు దాదాపు 1,80,000 ఉద్యోగాలు వస్తున్నాయి అని ఒక అంచనా, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానివ్వండి, హాస్పిటాలిటీ రంగం కానివ్వండి, మన పిల్లలు ఇక్కడ చదువుకున్న బీటెక్ విద్యార్థులు మరి లక్షలాది మంది వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నారు. ఇళ్ళు వాకిలి, తల్లి తండ్రి కుటుంబాలను వదిలేసి చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కదా, అది మంచిది కాదా? అది కరెక్ట్ కాదా చెప్పండి? తర్వాత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆదాయం వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అనేక మరి యాన్సిలరీ ఆర్గనైజేషన్స్ వస్తాయి. వీళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ని ఇచ్చే సంస్థలు అనేకం వస్తాయి. ఎస్ బాజీ గారు.